హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను కాఫీ ఫేషియల్ అండి. సో ఇది ఇంట్లోనే ఇన్స్టెంట్గా జస్ట్ 3 స్టెప్స్తోనే మీ స్కిన్ని చాలా గ్లోయింగ్గా చేస్తుంది. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్కిన్ అయితే చాలా ఆయిలీగా చాలా గ్రీజీగా అయిపోయింది. సో అందుకనే నాకు ఫేషియల్ ఇవాళ చేసుకోవాలని అనిపించింది అనమాట. సో ఎలా చేయాలి అనేది చూసేద్దాం అయితే. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నేను క్లెన్సింగ్ చేస్తున్నాను. క్లెన్సింగ్ కోసం ఒక స్పూన్ కాఫీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. నేను నార్మల్ కాఫీ పౌడర్ యూజ్ చేస్తున్నానండి. ఇది బ్రూ కాఫీ పౌడర్ అనమాట. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ దాని తర్వాత నేను అలోవెరా జెల్ని యూజ్ చేస్తున్నాను కొంచెం. అంతే, దీన్ని మిక్స్ చేసేయాలి. కావాలనుకుంటే మీరు దీంట్లో కొంచెం రోజ్ వాటర్ ఏదైనా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే, ఇది క్లెన్జర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో దీన్ని క్లెన్జర్ లాగా మనం ఫేస్ పైన మొత్తం అప్లై చేసేసుకొని కొంతసేపు మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకున్నట్లయితే ఈ మన ఫేస్ పైన ఉన్న డర్ట్ అంతా కూడా ఇది రిమూవ్ చేసేస్తుంది. అలాగే మీ స్కిన్ ఏదైతే మాయిశ్చరైజింగ్గా లేకుండా ఏదైతే ఉందో అదంతా కూడా మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది. సో చాలా చాలా గ్లోయింగ్ స్కిన్ ఉంటుందండి. చాలా నీట్గా అవుతుంది ఒక స్టెప్తోనే మీ స్కిన్ అనేది. సో ఈ కాఫీ ఫేషియల్ అందరికీ సూట్ అవుతుంది. మోస్ట్లీ ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఏ స్కిన్కైనా ఈ కాఫీ ఫేషియల్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది 3 స్టెప్స్లోనే ఉంటుంది అండ్ అన్నీ మీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. ఒక 2 మినిట్స్ నేను మసాజ్ చేసుకుని తర్వాత ఫేస్ వాష్ చేసేసుకున్నాను. అంతే, ఇది మసాజ్ జెల్ లాగాను ఉంటుంది, అలాగే మనకి మంచి క్లెన్జర్ లా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను సెకండ్ స్టెప్ వచ్చేసరికి స్క్రబ్ చేస్తున్నాను. ఒక స్పూన్ షుగర్ యూజ్ చేశాను, అలానే ఒక స్పూన్ కొంచెం అంత ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, గుడ్ వైబ్స్ ఆలివ్ ఆయిల్. అండ్ దాని తర్వాత నేను కొంచెం కాఫీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఈ మూడు కూడా స్క్రబ్ చేస్తాయండి. కాఫీ పౌడర్ కానీ లేకపోతే షుగర్ కానీ చాలా మంచిగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది మన స్కిన్ని. అలాగే ఏదైతే ఈ స్క్రబ్ వల్ల కొంచెం డ్రై అవుతుంది కదా మన స్కిన్, సో అదా డ్రై అవ్వకుండా మనం కొంచెం ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. ఆలివ్ ఆయిల్ స్కిన్కి చాలా చాలా మంచిదండి. సో ఈ మూడు మిక్స్ చేసేసి ఫేస్ పైన ఒక 3-4 మినిట్స్ పాటు అలా స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసుకుంటే మన స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ అన్నీ తగ్గిపోతాయి. అలాగే మన బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఇన్స్టెంట్గా మీ ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట. ఎస్పెషల్గా ఈ కాఫీ పౌడర్ అనేది మన ట్యాన్ని పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మన ట్యాన్ని ఈజీగా తగ్గిస్తుంది. ఇది వెంటనే ఇన్స్టెంట్గా తగ్గిపోతుంది అనమాట. సో అలా మసాజ్ చేసేసుకుని లైట్ హ్యాండ్స్తో మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను. చూసారు కదా, చాలా చాలా స్మూత్ అయింది నా స్కిన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ థర్డ్ స్టెప్ ఫేస్ ప్యాక్. ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ కాఫీ పౌడర్, అలాగే ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసి ఫేస్ ప్యాక్కి తగ్గట్టుగా కన్సిస్టెన్సీ క్రియేట్ చేసుకున్నాను. ఈ కర్డ్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుందండి. ఫేస్కి చాలా స్మూత్ అవుతుంది మన స్కిన్ ఇది యూజ్ చేసిన తర్వాత. ఈ ఫేస్ ప్యాక్ మీరు నార్మల్గా 2 చేసుకోలేకపోతే జస్ట్ ఇది ఒక్కటైనా చేసుకుని చూడండి. అండ్ దీన్ని మన ఫేస్ పైన అప్లై చేసేసుకొని ఒక 20 మినిట్స్ పాటు ఉంచుకొని తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవడమే. ఏంటంటే నేను వాష్ చేసుకున్న తర్వాత వీడియో తీయడం మర్చిపోయాను. సో నేను వ్లాగ్లో యాక్చువల్గా ఇది వ్లాగ్ చేసేటప్పుడు ఈ ఫేషియల్ కూడా చేసుకున్నాను కాబట్టి వ్లాగ్లో చెప్పాను దీని గురించి నాకు ఎలా అనిపించింది అనేది. సో అది ఇంక్లూడ్ చేశాను లాస్ట్లో. సో మీకు లాస్ట్లో నేను నా ఫేస్ ఎలా ఉందనేది చూస్తే మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లోనే కాబట్టి అన్నీ ఉంటాయి కాబట్టి ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా? ఫేషియల్ చాలా నీట్గా వచ్చిందండి. స్కిన్ నాకు బాగా నచ్చింది. ఫేషియల్ చాలా ఈజీగా చేసేసుకున్నాను, చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంట్లో అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి షూర్గా ఇవన్నీ. సో తప్పకుండా మీకు షేర్ చేస్తాను. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చింది ఫేషియల్. అంటే ఇన్స్టెంట్గా చాలా రిజల్ట్ అనిపించింది, ట్యాన్ ఫ్రీగా అనిపించింది స్కిన్.